Hello everyone, welcome back. How to negotiate with the school management on school fee. మీ పిల్లల స్కూల్ ఫీని తగ్గించమని పొలైట్గా ఇంగ్లీష్లో ఎలా అడగాలి? Here is the solution for that. 10 polite statements mostly used at a school. ఒక స్కూల్లోనే కాదు, వేరే చోట ఎక్కడైనా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ ఈ పొలైట్ రిక్వెస్ట్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. Before we start this, let me ask you a question. Goose అంటే బాతు అని అర్థం. మరి దీనికి బాతులు అని రాయాలి అంటే ప్లూరల్ రాయాలి అంటే ఎలా రాస్తారు? గీజ్ అని రాస్తారా, గూజెస్ అని రాస్తారా? సో రైట్ ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. మీరు ఏదైతే రైట్ అనుకుంటా ఉన్నారో ఆ ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ దీనికి ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫీజు రాయితీ లేదా తగ్గింపు ఏదైనా అవకాశం ఉందా అని పొలైట్ గా అడగాలి అంటే, ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ ఎ ఫీ కన్సెషన్ ఆర్ డిస్కౌంట్? ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ ఎ ఫీ కన్సెషన్ ఆర్ డిస్కౌంట్ అని పొలైట్ గా ఇంగ్లీష్ లో అడగచ్చు. ఫీ కన్సెషన్ అడగడానికి కారణం చెప్పాలి అంటే ఇలా చెప్పండి: మేము ప్రస్తుతం కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము, సో ఫీజుని కొంచెం తగ్గించమని ఇంగ్లీష్ లో ఎలా అడగచ్చు? వీఆర్ ఫేసింగ్ సమ్ ఫినాన్షియల్ డిఫికల్టీస్ అట్ ద మూమెంట్ అని ఇంగ్లీష్ లో చెప్పొచ్చు. మీరు ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందిగా ఉన్నాయని చెప్పడానికి ఇంగ్లీష్ లో వీఆర్ ఫేసింగ్ సమ్ ఫినాన్షియల్ డిఫికల్టీస్ అట్ ద మూమెంట్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఒక్కొక్క స్కూల్ కి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది స్కూల్ ఫీని తగ్గించడానికి. అది మెరిట్ ప్రూవ్ చేసుకుంటేనో, లేకపోతే రికమెండేషన్ ద్వారానో, లేదనుకుంటే హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ని కలిసి అడగడమో. సో ఇలా ఏదో ఒక పద్ధతిలో ఒక్కొక్క స్కూలు ఒక్కొక్కలా స్కూల్ ఫీ డిస్కౌంట్ అని ఇస్తూ ఉంటది. సో అలాంటప్పుడు మీరు వెళ్ళిన స్కూల్లో ప్రాసెస్ ఏంటి అని అడగడానికి, ఫీజు తగ్గించడానికి ప్రాసెస్ ఏంటి అని అడగాలంటే ఎలా అడగండి? కెన్ యూ ప్లీజ్ గైడ్ మీ ఆన్ హౌ టు అప్లై ఫర్ ఎ ఫీ రిడక్షన్ అని ఇంగ్లీష్ లో అడగవచ్చు. Can you please guide me on how to apply for a fee reduction అని ఇంగ్లీష్ లో అడగచ్చు. కొన్ని స్కూల్స్ లో పేద పిల్లలు బాగా చదివే వాళ్ళు అయితే స్కాలర్షిప్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి కొన్ని స్కూల్స్. సో దాని గురించి అడగాలి అంటే ఇలా అడగచ్చు: డస్ ద స్కూల్ ఆఫర్ ఎనీ స్కాలర్షిప్స్ ఆర్ సపోర్ట్ ఫర్ ఫ్యామిలీస్ ఇన్ నీడ్? Does the school offer any scholarships or support for families in need? In need అంటే అవసరంలో ఉన్నవాళ్ళు అంటే పేదరికంలో ఉన్నవాళ్ళు అని. సో మీ పాప లేదా బాబు చదువుకుంటున్నటువంటి స్కూల్లోనే ఫీజు గనక పెంచేస్తే వాళ్ళని ఇంప్రెస్ చేస్తూ ఫీజు తగ్గించమని ఇలా అడగొచ్చు మీరు: I really want my child to continue studying here, but the fee is quite challenging for us. I really want my child to continue studying here, but the fee is quite challenging for us అని ఇంప్రెసివ్ గా రిక్వెస్టింగ్ గా అడగవచ్చు. ఒకవేళ మీకు ఫీజు ఒకేసారి కట్టలేనప్పుడు, అది బాగా ఇబ్బందిగా అనిపిస్తున్నప్పుడు వాయిదాల పద్ధతిలో చెల్లించడం కుదురుతుందా అని అడగాల్సి వస్తే ఇలా అడగండి: Is it possible to pay the fee in installment? Is it possible to pay the fee in installment అని ఇంగ్లీష్ లో అడగచ్చు. కొన్ని స్కూల్స్ సిబ్లింగ్ డిస్కౌంట్ ఇస్తూ ఉంటాయి. అంటే ఒకే ఫ్యామిలీ నుండి అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, అన్న చెల్లెలు కానీ, ఇలా ఒకే ఫ్యామిలీ నుంచి ఒకే స్కూల్లో చదువుతున్నప్పుడు సిబ్లింగ్ డిస్కౌంట్ ఇస్తాయి. అంటే తోబుట్టోల డిస్కౌంట్ ఇస్తూ ఉంటాయి స్కూల్స్. దాని గురించి అడగాలి అంటే ఇలా అడగొచ్చు: I have more than one child enrolled in your school. Could there be a sibling discount? I have more than one child enrolled in your school. Could there be a sibling discount అని ఇంగ్లీష్ లో అడగొచ్చు. ఒకే స్కూల్లో ఎక్కువ సంవత్సరాలుగా మీ పిల్లలు చదువుతున్నారు అనుకోండి. సో ఫీజు భారాన్ని తగ్గించడం కుదురుతుందా అని అడగాలంటే ఇలా అడగొచ్చు:
We are long time members of the school community. Can anything be done to ease the fee burden? We are long time members of the school community. Can anything be done to ease the fee burden? అని ఇంగ్లీష్లో ఎలా అడగవచ్చు. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఫీజు కట్టలేని పరిస్థితి కనుక వస్తే కొంత భాగాన్ని తగ్గించమని మర్యాదగా ఎలా అడగచ్చు. ఎలాగంటే, వుడ్ యూ కన్సిడర్ రివ్యూయింగ్ అవర్ కేస్ ఫర్ ఎ పార్షియల్ ఫీ వేవర్? వుడ్ యూ కన్సిడర్ రివ్యూయింగ్ అవర్ కేస్ ఫర్ ఎ పార్షియల్ ఫీ వేవర్? వేవర్ అంటే తగ్గించడం, లేదనుకుంటే తీసివేయడం. ఇలా ఇంగ్లీష్లో ఫీజు తగ్గించమని అడగచ్చు. సో మీ పరిస్థితి బాగలేదు అని వాళ్ళకి నమ్మకం కలిగించడానికి, అవసరమైన పత్రాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాలి అంటే ఇంగ్లీష్లో ఇలా చెప్పొచ్చు. ఐఎమ్ విల్లింగ్ టు ప్రొవైడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇఫ్ నీడెడ్ టు వెరిఫై అవర్ సిచ్యువేషన్. ఐఎమ్ విల్లింగ్ టు ప్రొవైడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇఫ్ నీడెడ్ టు వెరిఫై అవర్ సిచ్యువేషన్ అని ఇంగ్లీష్లో అడగొచ్చు పొలైట్గా. So these are the 10 different cases to negotiate with the school management of your child with various reasons. So that's all for today. Let's catch up with another video. Thank you. See you soon. Don't forget to subscribe. If you like this video, please press the like button. Please don't hesitate to share this video with your friends, relatives, and other well-wishers. Thank you. See you soon.